ఒక్కసారి వీడియో చూడండి. బ్రదర్ మళ్ళీ చెప్తున్నా, నేను రేవంత్ రెడ్డి గారు తిరిగి వచ్చేదాకా ఇక్కడెక్కడ ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి కూలుస్తాడా, నల్లగొండ బాంబు కూలుస్తాడా, లేదా ఇంకోటి కూలుస్తాడా అని ఆయనకు భయం. దానికోసం టైంపాస్ చేయాలి, మీడియా మేనేజ్మెంట్ చేయాలి. మాకు రోజు ఒక్కరికి నోటీస్ ఇస్తారు, కార్తీక దీపం నడుస్తుంది. ముందుకు పోతుందా, వెనక పోతుందా, బాయిలో పడుతుందా నాకేం ఎరక. వాళ్ళు ఏమన్నా చేసుకొని మాకేం ఫరక్ పడదు. ఎందుకంటే మేము మాత్రం ఇడిచిపెట్టాం, మేము ఒకటి మాత్రం ఇడిచిపెట్టాం. మీరు మీడియాని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, మేనేజ్ చేసి గేమ్ ఆడుతున్నారు. మేమేం చేస్తాము, సింగరేణి బొగ్గు గనుల కుంభకోణం విషయం వదిలిపెట్టాం, వీళ్ళ బట్టలు ఇప్పేదాకా ఎంబడబడతాం, 6 గ్యారంటీలు అమలు చేసేదాకా వదిలిపెట్టాం, మహిళలకు 2,500 ఇచ్చేదాకా వదిలిపెట్టాం, 4,000 రూపాయల పెన్షన్ ముసలోళ్ళకి ఇచ్చేదాకా వదిలిపెట్టాం, నిరుద్యోగులకి 4,000 నిరుద్యోగ వృత్తి వచ్చేదాకా వదిలిపెట్టాం. రాహుల్ గాంధీ చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చి ఉండాలి ఫస్ట్ ఇయర్ లో, ఇప్పటి వరకు 10,000 ఇవ్వలేదు, వదిలిపెట్టాం. తులం బంగారం ఇచ్చేదాకా వదిలిపెట్టాం. మా పనులు మేముంటాం, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, మా పనులు మేము. కేటీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ రోజు జూబ్లీహిల్స్ లో సజ్జనార్ గారి ముంగట సిట్ ఆఫీసులో హాజరు కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు సిట్ ఏర్పాటు చేసి, దాని ద్వారా మొన్న హరీష్ రావు గారికి ఈ రోజు కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చి వాళ్ళను విచారణకు పిలుస్తుంది. 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ తంతులో ఒక్క ఆధారమన్న పట్టుకున్నారా సార్ ఇన్ని రోజుల్లో? కేవలం కాలయాపన చేయాలి. ఎలక్షన్ రాగానే లేదు, బీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా మీ స్కామ్లను అన్నింటిని బయట పెట్టగానే వాళ్ళని తీసుకెళ్లి సిట్ అని, ఇంతకుముందు కేటీఆర్ గారిని ఈకార్ రేస్ సంబంధించిన విషయంలో కూడా అలానే సిబిఐ, ఈడీ అని దర్యాప్తు సంస్థలు అన్నిట్లను పంపి ఇప్పుడు సిట్ విచారణకు పిలుస్తున్నారు. ఏముంది సార్ సిట్ విచారణలో? ఏమన్నా ఆధారాలు ఉంటే ఆధారాలు పెట్టి కదా పిలవాలి, ఆధారాలు చూపియాలి కదా, ఇది ఫలానా తప్పు, ఇది ఇలా జరిగింది అని చెప్పేసి. మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే ఇవ్వండి, మీకేమన్నా తెలుసా? అదేం విచారణ సార్, నాకు అర్థం కాదు. హరీష్ రావు గారు పిలిచారు, ఏమన్నా సంబంధం ఉందా ఫోన్ ట్యాపింగ్ విషయంలో? ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఎవరి ద్వారా జరుగుద్ది? డీజీపీ, దాని తర్వాత హోమ్ మినిస్టర్, వీళ్ళ పరిధిలో ఉంటుంది కదా ఫోన్ ట్యాపింగ్ విషయం అంతా. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉంటుందో వాళ్ళని కదా పిలవాలి. అలా కాకుండా కేవలం డైవర్షన్ కోసం మాత్రమే వీళ్ళని పిలవడం అనేది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు సార్. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి సార్ దయచేసి. 6 గ్యారంటీలు ఇచ్చిర్రు. ఇప్పుడు రైతు బంధు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు, వీటి మీద పెట్టండి దృష్టి. మీరు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో లేని 10-15 రోజులు ఎక్కడ నా సీటుకి ఎసరు వస్తుందో అని చెప్పేసి అంతా డైవర్షన్ పాలిటిక్స్ అనేది ముందుగానే రచించిపోయినారనేది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు సార్. 2 సంవత్సరాల నుంచి డైవర్షన్ పాలిటిక్సే చేస్తున్నారు తప్ప మీరు చెప్పిన హామీలు కావచ్చు, మీ పరిపాలన కావచ్చు ఏమాత్రం బాగోలేదనేది ప్రజలందరికీ తెలుసు. ముందు పరిపాలన మీద సోయిబెట్టురు సార్. మీ కక్ష సాధింపుల కోసము ప్రజాధనాన్ని వృధా చేయకండి సార్ దయచేసి. మీరు చెప్పిన హామీలన్నీ నెరవేర్చండి ముందు, దాని తర్వాత ఏదైనా చేసుకోండి. మీ రాజకీయ